హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి అంటే పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్ 1 నుంచి 15 కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఏప్రిల్ 1 నుంచి ఆ కొత్త 15 రూల్స్ ఏందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆదాయ పన్నులకు సంబంధించి బడ్జెట్ 2026-27లో పెద్ద ప్రకటనలు లేకపోయినా కొన్ని కీలక మార్పులు చేశారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలపై ట్యాక్స్ పేయర్లలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం కొత్త రూల్స్పై కీలక వివరాలైతే వెల్లడించింది. ఫైనాన్స్ బిల్లు 2026లోనే ఈ మార్పుల గురించి ప్రస్తావించినట్లు తెలిపింది. అలాగే కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అనేది ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏకంగా 15 కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నట్లు ఐటీ విభాగం తెలిపింది. మరి ఆ వివరాలు ఒకసారి పూర్తిగా తెలుసుకుందాము మన వీడియోలో. ముందుగా వచ్చేసి అప్డేట్. ఐటీ రిటర్నుల గడువును 4 సంవత్సరాలు పొడిగించారు. అయితే కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అప్డేట్ రిటర్నర్స్ ఇకపై ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఫైల్ చేయవచ్చు. అయితే అదనంగా 25 నుంచి 70% వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇక తర్వాత అప్డేట్ రిటర్నర్స్ ద్వారా నష్టాలను భర్తీ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఈ రూల్ అయితే లేదు. బడ్జెట్ 2026లో గతంలో వచ్చిన నష్టాలను లాభాలతో భర్తీ చేసి ట్యాక్స్ తగ్గించేందుకు అవకాశం అయితే ఇచ్చారు. అందుకు అప్డేట్ రిటర్నర్స్ ఫైల్ చేసి నష్టాలను చూపించుకోవచ్చని తెలిపారు. ఇక మూడోది వచ్చేసి రీఅసెస్మెంట్ నోటీసు వచ్చిన తర్వాత కూడా అప్డేట్ రిటర్నర్స్ ఫైల్ చేసేందుకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. అలాగే ఎలాంటి పెనాల్టీలు సైతం అయితే ఉండవు. ఇక నాలుగోది వచ్చేసి ఆడిట్ అవసరం లేని వ్యాపారస్తులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నర్స్ ఫైల్ చేసేందుకు మరింత సమయం అయితే ఇచ్చారు. ఐటీఆర్ గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31కి పొడిగించారు. ఇక తర్వాత వచ్చేసి మోటార్ యాక్సిడెంటు పరిహారం. దానిపై వచ్చే వడ్డీకి ఇకపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మోటార్ యాక్సిడెంటు క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చే పరిహారంపై ట్యాక్స్ టీడీఎస్ తొలగిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇక ఆరో అంశం వచ్చేసి ఎన్ఆర్ఐల నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు భారతీయులకు ఇకపై ఎలాంటి ట్యాన్ నెంబరు అవసరమైతే లేదు. ఇక నేరుగా తమ పాన్ నెంబర్ ద్వారానే టీడీఎస్ కట్ చేసే అవకాశం అయితే ఇచ్చారు. ఇక ఏడో అంశం వచ్చేసి మ్యాన్ పవర్ సరఫరా అనేది పూర్తిగా కాంట్రాక్టు టీడీఎస్ కిందకు తెచ్చారు. ఇకపై స్టాఫింగ్, అవుట్సోర్సింగ్ సర్వీసులు చేసేవారు టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎనిమిదో అంశం వచ్చేసి నిల్ టీడీఎస్ సర్టిఫికెట్ పొందేందుకు మార్గాన్ని సులభతరం చేశారు. అసెస్సింగ్ ఆఫీసర్తో పని లేకుండా చిన్న ట్యాక్స్ ప్లేయర్లు ఆన్లైన్ ద్వారా అప్లై చేసి 0 లేదా నిల్ టీడీఎస్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఇక 9వ మార్పు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్లు, బాండ్ ఆదాయం ఉన్నవారు ఇకపై ఒకే డిక్లరేషన్ సమర్పించడం ద్వారా తమకు ట్యాక్స్ కట్ చేయవద్దని కోరవచ్చు. ఇక తర్వాత 10వ అంశం వచ్చేసి వెల్లడించని ఆదాయంపై ఉన్న ట్యాక్స్ను భారీగా తగ్గించారు. ఇప్పటి వరకు 60%గా ఉన్న పన్నును 30%కి తగ్గించారు. ఇక 11వ అంశం వచ్చేసి ఏదైనా ఆదాయం వెల్లడించలేదని తేలినప్పుడు ఇకపై అసెస్మెంటు, పెనాల్టీ ఆర్డర్ ఒకేసారి జారీ చేయనున్నారు. దీంతో మల్టిపుల్ ప్రాసెసింగ్తో సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక 12వ రూల్ చూసినట్లయితే కొన్నిసార్లు వెల్లడించని ఆదాయం ఉన్నప్పటికీ ఇక నుంచి చట్టపరమైన చర్యలు ఎదుర్కోకుండా చూసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అసెస్మెంట్ ఆర్డర్ కోసం అప్లై చేయకుండా అదనపు ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఇక 13వ రూల్ చూసినట్లయితే ఖాతాలను ఆడిట్ చేయకపోవటం లేదా స్టేట్మెంట్లను అందించడంలో జాప్యం వంటి డిఫాల్టులకు జరిమానాలు స్థిర చట్టబద్ధమైన రుసుములతో భర్తీ చేస్తారు. ఇక 14వ అంశము చూసినట్లయితే బడ్జెట్ 2026 ప్రాసిక్యూషన్ నిబంధనను సులభతరం చేశారు. జైలు శిక్షలు తగ్గించారు. అనేక నేరాలకు జరిమానాలు మాత్రమే ఉన్నాయి. తక్కువ విలువ కలిగిన డిఫాల్టులను క్రిమినల్ బాధ్యత నుంచి తొలగించారు. దీనివల్ల చట్టం తక్కువ శిక్షాత్మకమైనదిగా మారుతుంది. ఇక 15వ రూల్ చూసినట్లయితే ఉద్యోగి కాంట్రిబ్యూషన్ రూల్స్తో యజమాని కాంట్రిబ్యూషన్ నిబంధనలతో సమన్ చేస్తూ ఐటీఆర్ దాఖలు గడువు తేదీ వరకు జమ చేస్తే యజమానులు, ఉద్యోగులు పీఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్లకు మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అనుమతించారు.
ఈ విధంగా కొత్త ఆదాయ పన్ను చట్టంలో ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ 15 కొత్త రూల్స్ అయితే అమల్లోకి వస్తున్నట్లు ఐటీ విభాగం తెలిపింది.